ఇప్పుడు రాత్రి మార్కాపురంలో 10 మంది ట్రావెల్ బస్సు గుద్దుకొని 10 మంది సజీవ దహనం అయిపోయింది. ఎవరిని అడగాలి నేను? ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగాల్సిందే కదా. ఎవరు బాధ్యత వహించాలి? నిన్న ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కన్నూరులో మన 40 మంది సజీవ దహనం అయిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకో చోట 20 మంది సజీవ దహనం అయిపోయినటువంటి దానికి ఎందుకు వహించాలి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు అనాధికారిక ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలనే కదా నేను అడగాల్సింది. కూటమి ప్రభుత్వంలో అధికారులనే కదా నేను అడగాల్సింది. ఇంకెవరిని అడగాలి చెప్పండి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, రాష్ట్రాన్ని 4 పాదాల పాటు నడిపించాల్సినటువంటి మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? పోనీ మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడుగుదాము అంటే మా సోదరి ఎక్కడుందో చూపిస్తాను నేను. మా సోదరి ఎక్కడుంటుందో, మా సోదరి ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉందో నేను వీడియోల ద్వారా చూపించి రాష్ట్ర ప్రజల తరపున ఆవిడని కూడా అడుగుతా. ఎందుకంటే 164 సీట్లతోటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వీళ్ళ ఆటపాటలు, వీళ్ళ సరదాలు, సంతోషాలు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళ పర్సనల్ పర్సెప్షన్లతోటి, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలాసాలకి, వ్యక్తిగతమైనటువంటి జల్సాలకి, వ్యక్తిగతమైనటువంటి వృత్తులకి వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అడ్మినిస్ట్రేషన్ మీద లేకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే అడగరు కదండి. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నటువంటి వారికి మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ పరంగానే అందించాలా అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్న ఇది సందర్భం కాకపోయినప్పటికీ కూడా మీరు జిల్లా ఇచ్చినారు, ఈ మార్కాపురం కేంద్రంగా జిల్లా మీరు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఈ జరిగినటువంటి యాక్సిడెంట్లో 12 మందిని ఇక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రిమ్స్కి పంపించడం అనేది ఆలోచన చేయండి. జిల్లా ఉన్నప్పటికీ కూడా ఈ పేషెంట్లకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ 100 కిలోమీటర్లు తీసుకుపోతే జిల్లా ఉండి కూడా ప్రయోజనం ఏంటి అని చెప్పేసి ఒక్కసారి దయచేసి గమనించండి. ప్రమాదంలో 12 మంది ఏమో చనిపోవడం జరిగింది, 22 మంది దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉండటం జరిగింది. మనం చూస్తుంటే చాలా భయంకరంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళైతే చాలా బాధలో. ఒక ఆమె అయితే చిన్న పిల్లోడు చనిపోయాడు, వాళ్ళ భర్త పిల్లోడు ఇద్దరు చనిపోయారని చెప్పి ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఎంతో బాధ అనిపించింది నాకు మాత్రం. ఇటువంటి యాక్సిడెంట్లో చనిపోయిన వారికి మన గవర్నమెంట్ ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను.